అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతిలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ దేవాలయ సదస్సుకు నిన్న సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అయితే సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాలను చూసుకొని కూడా రిటర్న్ ఎయిర్పోర్ట్కు బయలుదేరిన తరుణంలో మంగళం వద్ద ఏదైతే కాన్వాయ్ వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఓ వ్యక్తిని చూసి హాయ్ అజీజ్ అంటూ చంద్రబాబు పలకరించినటువంటి పిలుపు ఒక్కసారిగా ఓ కార్యకర్త ఒళ్ళు జిలపరించిందని చెప్పాలి. ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు ఒక్కసారిగా ఆ కార్యకర్త గుర్తొచ్చాయి. ఏదైతే పార్టీకి కార్యకర్త వెన్నుముక అనేసని సీనియర్ ఎన్టీఆర్ అన్నటువంటి మాటలకు నిదర్శనంగానే, దానికి సూచికగానే ఒక కార్యకర్తని నిన్న రోడ్డు మీద ఏదైతే కాన్వాయ్లో వెళ్తున్నటువంటి చంద్రబాబు ఒక్కసారిగా గుర్తించి పలకరించడంతో ఆ కార్యకర్త ఆనందం చెప్పలేనిది, అసలు మాటలు వర్ణించలేనిదంటూ కూడా ఆ కార్యకర్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ కార్యకర్తే అజీర్ బాషా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ తెలుగుదేశం పార్టీ. దీంతో రామారావు పీరియడ్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఆయన అనేక శ్రమించి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక్కసారిగా ఏదైతే నిన్న చంద్రబాబు గారు కాన్వాయ్లో వెళ్తూ ఒక్కసారి మిమ్మల్ని గుర్తించి మీరు బాగున్నారంటూ కుశల ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి మీకు ఎలా ఉంది? ఇది ఆనందం సార్. అంతటి పెద్ద దేవుడు ఒక్కసారి నిలబడి పలకరించి నా యోగక్షేమాలు కనుక్కొని నా ఆరోగ్యం ఎలా ఉంది, జాగ్రత్త ఆరోగ్యము అని నాకు సలహా ఇచ్చి మహానుభావుడు అంతమందిలో నన్ను గుర్తించిన దేవుడు నాకు నందమూరి తారక రామారావు గారి అభిమానిగా నా యొక్క జన్మ ధన్యం సార్. ఆ పరంధాముడు శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీనివాసుడు ఆశీస్సులు, నా అన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఈ పొద్దుటి వరకు నా జెండా, తెలుగుదేశం జెండా కింద పడనీయకుండా ఆ జెండాని మోసే బాధ్యత నాది. నా దైవం నాకు అప్పగించినటువంటి బాధ్యత. నేను చనిపోయేంతవరకు కూడా నా జెండా నేను కింద పడనివ్వకుండా మోస్తూనే ఉంటాను. ఇప్పుడు అన్నగారు పేదల గురించి పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాలాంటి బడుగు బలహీన అనేక అట్టడిగిన వర్గాలందరూ కూడా ఆ దేవదేవుడు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి అనేక రకాలుగా ముందుకు సాగింది. అదే కోవలో మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నగారి ఆశయాలకు అంకితమై ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పుణ్యాత్ముడు, మహానుభావుడు, అవినీతి అనేది ఎరగినటువంటి మహోన్నతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో మన రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సదా ఆయన రాత్రి పగులు ఈ రాష్ట్ర ప్రజల కొరకు, ఈ రాష్ట్ర అభ్యున్నతి కొరకు ఎంతగా ఆహర్నిశలు పడుతున్నారో మనం అందరూ చూస్తున్నాం. కానీ ఒక దుర్మార్గుడు పాలించి నా అన్నను 53 రోజులు జైల్లో పెట్టాడు. అన్నం ఆహారం లేకుండా పోయింది, నాకు నిద్ర లేదు కంటికి. అంతటి వయసులో నా దేవుడిని చిన్న తప్పు, ఒక్క సూది మోపినంత తప్పు కూడా ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఏలెత్తి చూపించినటువంటి నాయకుడు నా దేవుడు నారా చంద్రబాబు నాయుడు. అటువంటి మహానుభావుల్ని 53 రోజులు కటకటాలు పెట్టి ఆయన చంపాలని ప్రయత్నించినటువంటి దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయము పోయిన సంస్కృతిలో వైఎస్ఆర్ పార్టీలో జరిగింది. ఇంతటి నీచమైనటువంటి రాజకీయము ఈ రాష్ట్ర చరిత్రలో నేను పుట్టి పెరిగి ఈ ప్రపంచంలోనే నేను చూడలేదు. పోనీ జనాలందరూ మేలుకున్నారు, మళ్ళా మా బాబన్నకు పట్టం కట్టారు, సుభిక్షంగా పరిపాలిస్తారు. ప్రజలకు ఇంకా అన్నగారు మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఎన్నేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు? ఆనాటి రామారావు దగ్గర నుంచి కూడా మీరు ఇందాక ఫోటోలు చూపించారు. ఎన్నేళ్ళు మీరు ఈ యొక్క పార్టీకి కృషి చేస్తున్నారు? నేను బాల్యం నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను అన్నగారి అభిమాని సార్. నాకు వీలైనప్పుడంతా కూడా నేను మద్రాసుకి వెళ్ళిపోయి అన్నగారిని ఒకసారి చూసేసి వచ్చేవాడిని. ఆ పొద్దుట్లో నేను మాట్లాడేవాడిని కూడా కాదు. ఆ మహావిగ్రహాన్ని చూసుకుంటూ అలా నిలబడిపోయేవాడిని. అన్నగారు ఏ ఉంగరానికి ఏ ఏలికి ఏ ఉంగరం వేసుకున్నారు, ఎలాంటి చెప్పులు ధరించారు అని ఇలా చూసుకుంటూ నేను ఆనందపడిపోయేవాడిని. అలాంటప్పుడు 1982లో అభిమానుల సమక్షంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రచారానికి బయలుదేరినప్పుడు ఆ రోజే అంతటి కాంగ్రెస్ నాయకుల్ని భయపడేవాళ్ళు కొండపైన వాళ్ళ ముందర జెండాలు ఎత్తాలన్నారు కూడా భయపడిందే లేదు. ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నినాదం చేసుకుంటూ నాకు రాజకీయ గురువు అయినటువంటి ఎన్టీఆర్ రాజు గారు ఎక్స్ బోర్డు నెంబరు ఆయన యొక్క ఆశీస్సులతో ఆయన ద్వారా నేను అన్నగారి దగ్గర చేరుకోగలిగాను. అప్పటి నుండి
అన్నగారి దగ్గర పోతూనే ఉన్నాం మా గురుగారితో పాటు. అదేవిధంగా ఆపొద్దు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శిగా వచ్చారు. ప్రధాన కార్యదర్శిగా వచ్చినప్పటి నుండి కూడా అన్నగారి దగ్గర నుండి మాట్లాడేటప్పటి నుండి కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆ అన్నగారికి ఏ గౌరవం ఇచ్చామో బాబన్నకు కూడా మేము ఆ గౌరవమే ఇస్తున్నాను ఇప్పటి వరకు. ఇంకా కూడా నేను బతికినంత కాలం నా పార్టీకి సేవ చేసుకుంటాను సార్. ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ ఒక మాట అనేవారు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అనేసని, అలాంటి వెన్నుముక లాగా పనిచేసేటువంటి కార్యకర్త నిన్న మిమ్మల్ని గుర్తించి, అంటే ఎన్నో ఏళ్ళు అయింటుంది మీరు చంద్రబాబు కంటబడి, అయితే ఒక్కసారి మీరు రోడ్లో ఉన్న చూసి ఆయన గుర్తుపట్టడం అనేది అది ఏ రకం భావించాలి మీకు? చాలా ఆనందమైంది సార్. నాకు దానికంటే ఆనందం నాకు నా ఒళ్ళు నేనే మర్చిపోయాను సార్. భగవంతుడు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడు నన్ను చూసి నిలబెట్టి పిలిచి మాట్లాడడం అంటే నాకు ఆనందంగా ఉన్నింది. నాకు నేనే మర్చిపోయాను సార్. అసలు మాకు ఇలాంటివి జరిగితే మాకు అన్నం నీళ్ళు కూడా దిగదు సార్. ఆ ఆనందంలో 2-3 రోజులు ఉండిపోతాం. ఇప్పుడే మా గురువు కొడుకు వర్మ కూడా వచ్చాడు. అన్నా నువ్వు తిన్నావా లేదా అన్నం? తిన్నాను నాయనా అంటే, లేదన్నా నువ్వు తిని ఉండవు, మీ అన్నం చూసేసినావు ఆయన. ఆ విధంగా అంతటి సంతోషమైంది సార్. ఇది నాకు ఎంతో గర్వకారం. నా దేవుడు నా కష్టాన్ని గుర్తించి నాకు ఆ గౌరవం ఇచ్చినాడు. ఆ దేవుడు నా అన్నకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. నాకు పేదవాడైనా నేను ఆర్థికంగా ఏం కోలుకోలేదు. అన్నగారు పెట్టిన భిక్షంతో బతుకుతున్నాను. నాకు అన్నగారు ఒక అంగిడి ఇచ్చాడు. ఆ అంగిట్లోనే నా భార్య బిడ్డల్ని పోషించుకుంటూ జీవిస్తున్నాను. ఈ జన్మత తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను సార్. నేను మిమ్మల్ని కుశల ప్రశ్నలు కూడా అడిగినట్టున్నారు చంద్రబాబు గారు. అడిగారు సార్, ఆరోగ్యం ఎలా ఉంది అంటే బాగుందన్నా అన్న. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, ఏదైనా ఉంటే నాతో కలువు అన్నారు. సంతోషం అన్నా అన్న. అదే సార్ జరిగింది. అంటే ఓవరాల్గా ఇంత సీనియర్గా ఉన్నారు పార్టీలో. అయ్యో, ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు మీరు చంద్రబాబుని కలిసిందో తెలియదు. అంతమంది జనాల్లో కాన్వాయ్ ఆపి మరి మీకోసం ఆగాడు. అవును సార్, అవును సార్. కలుస్తూనే ఉంటాను అన్నతో. అన్నగారు రామారావు గారితో ఎలా ఉంటానో నేను బాబన్నతో కూడా అలాగే ఉంటాను. మా నిజాయితీ నిబద్ధత సార్. మేము ఏనాడు అవినీతి ఎరగం సార్. మేము ₹1 కూడా మాకున్న దాంట్లో సంతృప్తిగా తింటామే తప్ప మేము అవినీతి పక్క మేము ఎప్పుడు పోయింది లేదు సార్. ఏ చిన్న ఆశ కూడా మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. నాకు టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంట్లోనే ఉంటున్నాను. అలానే నేను ప్లాట్లు అవో ఇవో నేను చేసిన ఉన్నాయి కాదు సార్. అవినీతి వైపు మేము కన్నెత్తి కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా కూడా కానీ కన్నెత్తి చూడరు సార్. మాకు మా అన్నగారు నేర్పించిన నీతి నిజాయితీ మార్గంలోనే ఇప్పటి వరకు నడుస్తున్నాం. ఇంకా కూడా అలాగే నడుస్తాం సార్. తెలుగుదేశం పార్టీకి నికాసుగా పనిచేస్తే కార్యకర్తలను ఎప్పటికైనా గుర్తిస్తారు అన్నదానికి మీరు నిదర్శనం అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. తెలుగుదేశంలో కష్టపడినటువంటి కార్యకర్తకి, ఎవరైతే నీతి నిజాయితీగా ఉండే కార్యకర్తకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు గౌరవం ఉంటుంది సార్. నాకే కాదు, నాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు సార్. భగవంతుడు లాంటి కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ప్రతి ఒక్కరూ వాడు అంతకుముందు ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ తీర్థం ఎప్పుడైతే వాడు పుచ్చుకుంటాడో ఆ రోజే వాడు పవిత్రుడు అయిపోతాడు సార్. వాడికి మళ్ళీ అవినీతి పక్క ఆలోచన కూడా రాదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ధతికి కూడా గుర్తిస్తున్నారు. దానికి ఉదాహరణే గతించినటువంటి మా స్వర్గీయ పిఆర్ మోహన్ గారు చూశారు మీరందరూ కూడా. మరి ఆయన కూడా నాలాంటి వాడు సోటి కార్యకర్తే, సమానులు మేము. మరి ఆయనకు కూడా ఆ గౌరవం దక్కింది. ఆయనకు కూడా శాప్ చైర్మన్ ఇచ్చినాడు. రవినాయుడు గారు ఉన్నారు, శాప్ చైర్మన్ ఇచ్చినాడు. ఇలా అనేక మందిని ఈ పద్ధతికి కూడా నాతో పాటు కష్టపడిన వాళ్ళు పార్టీ ఆఫీస్లో అన్నగారితోనే ఉంటున్నారు. అదేవిధంగా సికింద్రాబాదు పార్లమెంటరీ అధ్యక్షుడు పి సాయిబాబు గారని, ఆయన కూడా అన్నగారి అభిమాని. ఏవి రమణ గారు, ఆయన కూడా అన్నగారి అభిమాని. ఈ పద్ధతికి బాబన్నతోనే ఉన్నారు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తని గౌరవిస్తుంది. మమ్మల్ని ఎట్ట గౌరవించిందో ప్రతి కార్యకర్తకి ఆ విలువ తెలుగుదేశం పార్టీలో ఉంది. సీనియర్లనే కాదు, సీనియర్ అనే అహంకారం నాకు ఎప్పుడూ లేదు సార్. 10 మందిని కూడా ఇంకా నా పార్టీకి ప్రోత్సహించేదే నా కార్యక్రమం. అదే నాకు 10,000 సార్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నాకు అండగా ఉంది. అదే నాకు 10,000. అదే వారితో నా అనంతరం నా బిడ్డలకు కూడా నేను నా పార్టీ గురించే నేర్పించాను. నా బిడ్డలు కూడా పార్టీ సభ్యులే.
నా అనంతరం నా బిడ్డలకు కూడా తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇవ్వండి, అంతే కోరుకుంటాను. ఇంకా పదవులు గిదవులు అవసరం లేదు. మా జన్మతః జెండా మోయడమే మా కర్తవ్యం. థ్యాంక్ యూ సార్. మనం చూస్తున్న ఏదైతే అజీర్ బాషా ఆనంద బాష్పాలు, ఏదైతే పార్టీకి కష్టపడితే, ఒక పార్టీకి నమ్మకంగా ఒక కార్యకర్త నిలబడితే గుర్తింపు ఎలా ఉంటుందో నిన్న చంద్రబాబు గారు పలకరించినటువంటి ఈ విధానమే దీనికి నిదర్శనం అంటూ కూడా అజీర్ బాషా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పార్టీకి ఎన్నో ఏళ్ళుగా కృషి చేస్తున్నాం, పార్టీకి కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా ఎప్పటికైనా పార్టీ గుర్తింపు ఇస్తుంది, పార్టీలో విలువ ఉంటుంది. అంతేకాని మనం చేసిన రోజులు ఎటువంటి కల్ముషం లేకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే ఖచ్చితంగా ఆది ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు కూడా ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందంటూ కూడా ఆయన ఆనంద బాష్పాలు కారుస్తూ ఆనందంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.